9 వైబ్స్. ఇద్దరే ఎలాగైనా గెలవాలని ఓ రేంజ్లో పోరాటం చేస్తున్నారు. అయితే బరిలో ఉన్న ఈ పందెం కోళ్ళు ఇద్దరు కూడా నాన్ లోకల్సే. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఎంతో మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వైసీపీతో పాటు కూటమిలోని 3 పార్టీలు కూడా మహిళా అభ్యర్థులను ఈసారి బాగానే రంగంలోకి దింపారు. కానీ మహిళా అభ్యర్థులు ఫేస్ టు ఫేస్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఒకటే ఉండడం విశేషం. అదే గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ సెగ్మెంట్. ఇతర నియోజకవర్గాల్లో అయితే మహిళా అభ్యర్థులపై పురుష అభ్యర్థులపై మహిళలు పోటీ చేస్తున్నారు. కానీ గుంటూరు వెస్ట్లో మాత్రం వైసీపీ తరపున మంత్రి విడుదల రజని బరిలో ఉండగా టీడీపీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే హాట్ టాపిక్గా మారింది. అయితే గత ఎన్నికల్లో చిలుకలూరిపేట సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మంత్రి విడుదల రజని విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవి కూడా దక్కించుకున్నారు. అయితే ఈసారి చిలుకలూరిపేటలో బరిలో దిగితే మంత్రి విడుదల రజనికి ఈసారి కష్టమేనని తేలింది. సర్వే నివేదికలు అలాగే రావడంతో సీఎం జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. దీంతో టీడీపీ సైతం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రజనీ కోసం అక్కడ పిడుగురాళ్ల మాధవిని బరిలోకి దించింది టీడీపీ అధిష్టానం. డాక్టర్ కావడం, ఆమెపై ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఓ రేంజ్లో సాగుతోంది. అయితే ఇక్కడ 2 పార్టీలకు కూడా అసమ్మతి సెగ ఉంది. 2 పార్టీల తరపున చాలా మంది ఆశావాహులు టికెట్లు ఆశించారు. కానీ అనూహ్యంగా అటు వైసీపీకి విడుదల రజని, ఇటు టీడీపీ పిడుగురాళ్ల మాధవికి టికెట్ కేటాయించడంతో ఇరు పార్టీల శ్రేణులు కూడా అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. అయితే ఏపీలోని చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా అభ్యర్థులు పురుషులతో పోటీకి దిగుతున్నారు. నగరిలో గాలి భానుప్రకాష్తో ఆర్కే రోజా, మంగళగిరిలో నారా లోకేష్తో మురుగుడు లావణ్య, పిఠాపురంలో పవన్ కళ్యాణ్తో వంగ గీత వంటి వారే కాకుండా ఎంతో మంది మహిళా నేతలు పోటీలో ఉన్నారు. అయితే గుంటూరు వెస్ట్లో మాత్రం ఇద్దరు మహిళా నేతలు ఫేస్ టు ఫేస్గా తలపడుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు నేతలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు కూడా బీసీ నేతలే కావడంతో ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొందని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.